శరీరం మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయు నై ఉన్నది. కనుక మనము ఆత్మ మూలముగా జన్మిస్తేనే పరలోక రాజ్యం, లేకపోతే పరలోక రాజ్యానికి పొందాం. ఈ శరీర కార్యాలు మనము చూసాం. ఈ శరీరానుసారమైనవి. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఆత్మానుసారమైన మనసు ఎట్లుంటుందంట? జీవము, సమాధానం. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. మన జీవితాల్లో మనం మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని చూస్తే ఆత్మానుసారంగా మనం జీవించి జీవములో ఉండాలి. దేవునితో మనము సమాధానపడి ఉండాలి. దేవునితో మనం సమాధానపడాలి. దేవుని వాక్యంలో సమాధానపడాలి. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. ఈ శరీరంతో మనం దేవుని సంతోషపరచలేము. ఈ శరీర క్రియలతో దేవుని సంతోషపరచలేము. నువ్వు మోకాళ్ళపై నడిచినంత మాత్రాన, పొరుల దండరాలు పెట్టినంత మాత్రాన, లేకపోతే నువ్వు ఒంటికాలపైన జపం చేసినంత మాత్రాన దేవుడు సంతోషించడు. ఆత్మానుసారంగా మనం జన్మించి దేవుడు చెప్పినవి చేయకన్నా, శరీరం దేనికైతే లోబడుతుందో వాటికి లోబడకుండా ఆత్మకు మనం లోబడి ఈ శరీరాన్ని మనం జయించినట్లయితే నిశ్చయముగా మనకు జీవమును కలుగుతుంది. ఆయనతో సమాధానముగా ఉంటాము. ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడదు. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. మనలో దేవుని ఆత్మ లేకపోతే మనం దేవుని వాళ్ళం కాలేం. మనం యేసు పాదం అని పెట్టుకున్నా, యేసు రక్తం అని పెట్టుకున్నా, లేకపోతే దేవుని స్తోత్రం. ఈ లోకంలో మన జీవితంలో మనం మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మనల్ని దీవిస్తాడు. శరీరానుసారమైనది శరీరము, ఆత్మానుసారమైనది ఆత్మ. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచలేరు అంటున్నాడు.